హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది గవర్నమెంట్ జాబ్స్ అడ్డా జేఆర్‌కే. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ రైల్వేకి సంబంధించి మనకి త్వరలో రాబోతోంది. ఏంటంటే ఆర్ఆర్‌బీ త్వరలో రైల్వేలో 11,127 ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది అని చెప్పి మనకు ఒక నోటిఫికేషన్ ద్వారా జరగడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి 11,000 నోటిఫికేషన్స్‌కి సంబంధించి ఖాళీ అనేది ఉన్నాయని చెప్పి మనకి కేంద్ర కేబినెట్ అనేది వెల్లడించడం జరిగింది. ఇప్పుడు ఇందులో మొత్తం 11,127 పోస్టులన్నది అసిస్టెంట్ లోకో పైలట్‌కి సంబంధించినది. దీనికి సంబంధించి అర్హత ఏంటి? అదేవిధంగా ఏ విధంగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనేది బ్రీఫ్‌గా ఒకసారి మీకు ఐడియా కోసం చెప్తా వినండి. ఈ నోటిఫికేషన్ అయితే ప్రస్తుతానికి ఇంకా రిలీజ్ అవ్వలేదు. బట్ ఈ మంత్‌లో వస్తుందని చెప్పి చాలామంది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, ఏది ఏమైనా ఒకసారి చెక్ చేద్దాం. ఈ 11,127 పోస్టులలో దక్షిణ మధ్య రైల్వేలో 674 ఉద్యోగాలున్నాయి. అదేవిధంగా దీనికి విద్యా అర్హత ఏంటంటే 10థ్ క్లాస్‌తో పాటి ఐటీఐ చేసుండాలి. లేదా డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి చాలామంది ఐటీఐ చేసిండే ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అంటే ఐటీఐలో కూడా కొన్ని ట్రేడ్‌లు ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్లంబర్ చేశాను. నా ప్లంబర్ సంబంధించి ఐటీఐ అనేది నాట్ ఎలిజిబుల్. ఓన్లీ ఎలిజిబుల్ ఉన్న ఐటీఐ వచ్చేసి డీజిల్ మెకానిక్ అదే 1 ఇయర్ కోర్స్ అయితే. మిగిలిన కోర్స్‌కి సంబంధించి నేను పూర్తి డీటెయిల్స్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్‌లో చూసి మరి ఇంకో వీడియో చేస్తాను. తర్వాత వయో పరిమితి వచ్చేసి అంటే ఏజ్ 18-30 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటదంటే సీబీటీ-1, సీబీటీ-2 ఉంటది. సీబీటీ-1 అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటది. తర్వాత నువ్వు ప్రిలిమ్స్ క్లియర్ చేసిన తర్వాత మెయిన్స్ ఉండడం జరుగుతుంది. ఆ మెయిన్స్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా గాని ప్రిలిమ్స్ క్లియర్ చేసిన తర్వాత నువ్వు మెయిన్స్ రాసేటప్పుడు సేమ్ టాలెంట్ ఉన్న వాళ్ళతోనే పోటీ పడతావు. అలాంటప్పుడు మెయిన్స్ అన్నది నువ్వు చాలా సంసిద్ధంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటది. ఇలాంటి నోటిఫికేషన్ అన్నది మారి రాదు. ఎందుకంటే 2026లో రైల్వే నుంచి ఈ నోటిఫికేషనే నాకు సంబంధించి హైయెస్ట్ బిగ్ వేకెన్సీస్ రావడం జరుగుతుంది. సో, ఇది నోటిఫికేషన్‌కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మరి ఒక వీడియో నేను చేసి పెడతాను. అంతవరకు ఎవరైనా సరే మన ఛానెల్ లైక్ కొట్టి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండండి. మన వీడియో అప్‌లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఫర్ సపోర్టింగ్.